నమస్తే అండి. నేను మీ సంజన. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మీకు చెప్పబోయేది ఒక స్కూల్ పిల్లవాడి గురించి. స్కూల్కి వెళ్ళే మిఖాయిల్ బెర్గ్ అనే పిల్లవాడి జీవితంలో అసలేం జరిగింది? నవ్వుతూ సంతోషంగా ఉండే ఆ పిల్లవాడు ఎందుకు మౌనంగా అయిపోయాడు? మిఖాయిల్ బెర్గ్ ఎందుకు ఒంటరిగా ఉంటున్నాడు? ప్రతి టీచరు ఆ స్టూడెంట్ని గురించి అంత గొప్పగా చెప్తుంటే వాళ్ళ క్లాస్ టీచర్ మాత్రం ఎందుకు ఆ అబ్బాయిని చిన్నచూపు చూస్తుంది? అసలు మిఖాయిల్ తల్లి ఏమైంది? మిఖాయిల్ బెర్గ్ క్లాస్ టీచర్ మిఖాయిల్కి తల్లిగా ఎందుకు మారింది? మనసును హత్తుకుని ఈ అద్భుతమైన స్టోరీ వినాలనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక స్టోరీలోకి వచ్చేస్తాను. చాలా రోజుల క్రిందటి మాట. మిసెస్ బ్రెన్హామ్ స్కూల్కి మొదటి రోజున తన 5th క్లాస్ పిల్లల ముందు నించొని ఉంటుంది. అందరి టీచర్లాగే ఆవిడ కూడా అబద్ధం చెబుతుంది. అదేంటంటే, నేను పిల్లలందరినీ సమానంగా ప్రేమిస్తాను అని. ఎందుకంటే ముందు బెంచ్లో ఒక చిన్న పిల్లవాడు కూర్చొని ఉంటాడు. ఆ పిల్లవాడి పేరు మిఖాయిల్ బెర్గ్. మిసెస్ బ్రెన్హామ్ పోయిన సంవత్సరమే ఆ మిఖాయిల్ బెర్గ్ను చూసి గమనిస్తుంది. ఎందుకంటే ఇతను మిగతా పిల్లలతో సరిగ్గా ఆడుకోడు, బట్టలు కూడా సరైనవి వేసుకోడు, చాలా మురిగ్గా ఉంటాయి. మిఖాయిల్ ఎప్పుడూ నిరుత్సాహంగా ఉంటాడు. మిసెస్ బ్రెన్హామ్ ఆ పిల్లవాడిని చాలా చులకనగా చూస్తుంది. ఆ పిల్లవాడి విషయానికి వచ్చేసరికి ప్రతిదీ ఎత్తి చూపుతుంది. ఆ పిల్లవాడి అసైన్మెంట్ పేపర్స్ కానీ మంత్లీ టెస్ట్ పేపర్స్ కానీ కరెక్ట్ చేసేటప్పుడు చిన్న చిన్న తప్పులను కూడా రెడ్ పెన్నుతో కొట్టివేయడం, పెద్ద సైజులో ఇంటూ మార్కు చేయడం అంటే మిసెస్ బ్రెన్హామ్కు చాలా మజాగా ఉండేది. మిసెస్ బ్రెన్హామ్కు అందరి పిల్లల లాస్ట్ ఇయర్ రికార్డ్స్ చెక్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ మిఖాయిల్ ఫైల్ను మాత్రం లాస్ట్లో పెడుతుంది చెక్ చేయకుండా. చివర్లో మిఖాయిల్ ఫైల్ను చూసి ఆశ్చర్యపోతుంది. ఆ ఫైల్లో మిఖాయిల్ని చదివించిన 1st క్లాస్ టీచరు ఇలా రాస్తుంది: మిఖాయిల్ చాలా బ్రైట్ స్టూడెంటు, ఎప్పుడూ నవ్వడానికి రెడీగా ఉంటాడు, వర్క్ చాలా క్లీన్గా ఉంటుంది, ఎప్పుడూ మంచి ప్రవర్తన చూపిస్తాడు, అతనితో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది అని రాస్తుంది. 2nd క్లాస్ టీచరు మిఖాయిల్ రికార్డులో ఇలా రాస్తుంది: మిఖాయిల్ ఎక్సలెంట్ స్టూడెంటు, అతనంటే అందరికి ఇష్టమే, కానీ అతని ఇంటి పరిస్థితి బాగోలేదు, అతని తల్లి ఆరోగ్యం అంతగా బాగుండదు, ఆ పిల్లవాడు ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు ఆ విషయం గురించి అని రాసుంటుంది. 3rd క్లాస్ టీచరు మిఖాయిల్ రికార్డులో ఇలా రాస్తుంది: అతని తల్లి చనిపోవడం వలన ఈ పిల్లోడిని ఆ వార్త చాలా ప్రభావితం చేసింది, అతని వైపు నుంచి చదువుకోవాలని చాలా ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అతని తండ్రి వైపు నుంచి ఎటువంటి సహకారం మిఖాయిల్కి అందట్లేదు అని రాసుంటుంది. 4th క్లాస్ టీచరు మిఖాయిల్ రికార్డులో ఇలా రాస్తుంది: మిఖాయిల్ ఎప్పుడూ సపరేట్గా ఉంటాడు, స్కూల్ విషయంలో అంత ఇంట్రెస్ట్ చూపడు, ఇతనికి ఫ్రెండ్స్ కూడా లేరు, అప్పుడప్పుడు క్లాసులో నిద్రపోతూ ఉంటాడు అని రాస్తుంది. ఇవన్నీ చదివిన మిసెస్ బ్రెన్హామ్కు తనకు తాను సిగ్గుపడుతుంది, మిఖాయిల్ గురించి తప్పుగా ఆలోచించినందుకు. ఒకరోజు ఇంకా బాధ కలుగుతుంది. టీచర్స్ డే రోజున టీచర్స్ కోసమని క్లాసులోని పిల్లలందరూ ఖరీదైన గిఫ్ట్లు తెస్తారు, అన్నీ కలర్ఫుల్ ప్యాకింగ్తో తెస్తారు. కానీ మిఖాయిల్ గిఫ్ట్ ఒక బ్రౌన్ పేపర్లో ప్యాక్ చేసిన గిఫ్ట్ తెస్తాడు. అది ఒక కిరాణా కొట్టు నుంచి తెచ్చిన ప్యాక్ లాగుంటుంది. మిసెస్ బ్రెన్హామ్ క్లాస్ పిల్లలందరి ముందు మిఖాయిల్ తెచ్చిన గిఫ్ట్ పేపర్ను తెరుస్తుంది. అందులో ఒక పాత స్టోన్ బ్రాస్లెట్ ఉంటుంది. ఆ బ్రాస్లెట్కు కొన్ని స్టోన్స్ మిస్ అయి ఉంటాయి. ఒక పెర్ఫ్యూమ్ బాటిల్ కూడా ఉంటుంది. అందులో పెర్ఫ్యూమ్ కొద్దిగే ఉంటుంది. ఇది చూసిన పిల్లలందరూ మిఖాయిల్ని చూసి నవ్వుతారు. మిసెస్ బ్రెన్హామ్ వెంటనే బ్రాస్లెట్ను పెట్టుకొని నవ్వుతూ చాలా బాగుంది, థ్యాంక్ యూ అనుంటుంది. అలాగే పెర్ఫ్యూమ్ను చేతికి స్ప్రే చేసుకుంటుంది. ఆ రోజు క్లాసు నుండి పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత
మిఖాయిల్ క్లాసు బయటికి వచ్చిన టీచర్తో ఇలా అంటాడు, మిసెస్ బ్రెన్హామ్, ఈరోజు మీ దగ్గర అచ్చం మా అమ్మ దగ్గర వచ్చే వాసనే వస్తుంది అని. మిసెస్ బ్రెన్హామ్ ఒక గంట సేపు ఏడుస్తుంది ఆ మాట విని. మిసెస్ బ్రెన్హామ్ ఆ రోజు నుంచి పిల్లల్ని చదివించడం కన్నా నేర్పించడం మీదే ఎక్కువ ఫోకస్ పెడుతుంది. మిసెస్ బ్రెన్హామ్ మిఖాయిల్ మీద ధ్యాస ఎక్కువ పెడుతుంది. మిఖాయిల్ని కొంచెం ఎంకరేజ్ చేస్తే చాలా రెట్టింపు రిజల్ట్ చూయించేవాడు చదువు విషయంలో. అందరికంటే చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్ అవుతాడు. 1 సంవత్సరం తర్వాత 5th క్లాస్ అయిపోతుంది. మిసెస్ బ్రెన్హామ్ దగ్గర నుంచి మిఖాయిల్ దూరం అవుతాడు. సంవత్సరం తర్వాత మిసెస్ బ్రెన్హామ్కు మిఖాయిల్ ఒక లెటర్ రాస్తాడు. అందులో ఇలా రాసుంటుంది, నా జీవితంలో ఇప్పటి వరకు బెస్ట్ టీచర్ మీరే అని. 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ మరొక లెటర్ రాస్తాడు మిసెస్ బ్రెన్హామ్కు. హై స్కూల్ స్టడీ కంప్లీట్ చేశానని, టాప్ 3rd ర్యాంక్లో ఉన్నానని, ఇప్పటి వరకు నా ఫేవరెట్ టీచర్ మీరేనని, నా మీద మీరు చూపించిన ప్రేమ ఎప్పటికీ మరవలేనని. 4 సంవత్సరాల తర్వాత మరొక లెటర్ వస్తుంది, కాలేజ్ గ్రాడ్యుయేట్ అయిపోయి వచ్చిందని, ఇప్పటిదాకా నా బెస్ట్ టీచర్ మీరేనని. మరో 4 సంవత్సరాల తర్వాత లెటర్ ద్వారా మిఖాయిల్ చెప్తాడు, నేను మీతో ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అని. అదేంటంటే, నా స్టడీస్ని కంప్లీట్ చేసుకొని నేనొక డాక్టర్ని అయ్యాను. కింద రాసి ఉంటుంది మిఖాయిల్ బెర్గ్ ఎండి అని. కొన్ని రోజుల తర్వాత మిసెస్ బ్రెన్హామ్కు మరొక లెటర్ వస్తుంది. అందులో రాసుంటుంది, నేను త్వరలో మ్యారేజ్ చేసుకోబోతున్నానని. అడుగుతాడు, మిసెస్ బ్రెన్హామ్, మీరు నా అమ్మ స్థానంలో కూర్చుంటారా అని రాసుంటుంది. దానికి మిసెస్ బ్రెన్హామ్ తిరిగి లెటర్ రాస్తుంది, తప్పకుండా అని. మిఖాయిల్ మ్యారేజ్ రోజున ఈ టీచర్కి చిన్నప్పుడు ఎప్పుడైతే స్టోన్ బ్రాస్లెట్ ఇచ్చాడో ఆ బ్రాస్లెట్ చేతికి పెట్టుకొని ఆ పెర్ఫ్యూమ్ ఆమె స్ప్రే చేసుకొని మిఖాయిల్ పెళ్లికి వెళుతుంది. మిఖాయిల్ మిసెస్ బ్రెన్హామ్ను హత్తుకుంటాడు. ఆవిడ చెవులో చెప్తాడు, థ్యాంక్ యూ మిసెస్ బ్రెన్హామ్. బ్రెన్హామ్కి ఆ మాట వినగానే కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తాయి. మీ వల్ల, మీ ప్రేమ వల్ల, మీ ప్రోత్సాహం వల్ల నేను ఈరోజు ఇంతటి వాణ్ణయ్యాను. నాకు ఒక స్పెషల్ ఫీల్ తెప్పించారు అంటాడు. అందుకు మిసెస్ బ్రెన్హామ్ మిఖాయిల్తో అంటుంది, లేదు లేదు, అలా కాదు, నీ నుండి నేను చాలా నేర్చుకున్నాను. నువ్వు కలవకముందు నాకసలు తెలీదు పిల్లలను ఎలా చదివించాలో అని అంటుంది. విన్నారు కదా ఈ స్టోరీ. నాకొక విషయం చెప్పండి, మీలో ఎంతమంది మీకు నచ్చిన టీచర్ని గుర్తుపెట్టుకున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. మీకు నచ్చినట్లయితే ప్రేమతో ఒక చిన్న కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.